ఈరోజు నేను చెప్పబోయే అంశము, ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఒక క్రైస్తవుడి జీవితంలో నిశ్చయముగా కలిగే ఎదుగుదల, మార్పు, జరిగే కార్యాలు. ప్రతి క్రైస్తవుడు ఎదురు చూడొచ్చు ఈ మార్పు, ఈ కార్యాలు, ఈ స్థితిగతులు. దేవుని వాక్యలో చూసినప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తూ విత్తువాను ఉపమానం. విత్తుతానికి ఒక మనిషి వెళ్తున్నాడంట, తన చేతిలో గింజలు ఉన్నాయంట. కానీ విత్తేవాడు విత్తుతున్నాడంట. విత్తేటప్పుడు 4 రకాల స్థలాల్లో విత్తనాలు పడుతున్నాయంట. అన్నీ ఒకే నాళ్ళలో పడలేదు, కానీ ఆయన వేసే విత్తనము 4 రకాల స్థలాల్లో పడుతున్నాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే విత్తనాలు ఒకే రకం, విత్తువాడు ఒకడే, కానీ పడే నేల 4 రకాలు. అందులో మంచి నేల గురించి మాట్లాడుతూ వస్తాడు. 2వది రాతి నేల, 3వది ముళ్ళ తుప్పలు, 4వది దారి మధ్యలో. మంచి నేలలో పడింది, మంచిగా ఎదుగుతుంది, గ్యారంటీడ్ టు గ్రో. 2వది రాతి నేల, ఎదుగుతానికి చూస్తుంది కానీ మాయిస్ట్ లేదు, మట్టి లేదు, డెప్త్ లేదు, చచ్చిపోతుంది. 3వది చూసినప్పుడు ఏంటి, ముళ్ళ తుప్పలు, ఎదుగుతానికి ఆశ ఉంది కానీ ఎదగనవట్లే ముళ్ళు. ఆ ముళ్ళులు ఏంటంట, ఐహిక విచారము. అందుకే బైబిల్ చదివినప్పుడు జాగ్రత్త చదివారో చూడాలి. మీరు చదివారు ఇప్పుడు. ఐహిక విచారము ధనమోసం అనేది నిన్ను ఎదగనవదంట. నువ్వు ఎదగాలని ఆశపడినా కూడా నిన్ను అణిచేసేదంట. నెక్స్ట్ చూస్తాం, నేల మధ్యలో పడేది. అదేంటంట, అపవాది వస్తాడంట, దోచుకుని పోతాడంట. ఈరోజు మన హృదయము ఏ స్థితిలో ఉందో చూడాలి. మనమందరికి ఎదగాలనేది దేవుని ఆశ. ఎదిగింపజేసేవాడు పరిశుద్ధాత్ముడే, కానీ సమర్పణ నీది, ప్రయాస పడాల్సిన బాధ్యత నీది. సమర్పణ అనేటప్పుడు నువ్వు సమర్పించిన వాడివి, దాని తగ్గట్టుగా జీవిస్తావు. కమిట్మెంట్ టు లివ్ యాజ్ ఫర్ ద గైడ్ లైన్స్. నేను సమర్పిస్తున్నాను, నా ఇష్ట ప్రకారం ఉంటానని చెప్పలేము. వాక్యంలో చూసేటప్పుడు అండి, ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఈ సీజన్స్ మారుతున్నాయి ఎదుగుదల కొరకు. ఇప్పుడు మనం ఒట్టి మంచి నేల గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే మనం అందరం ఎదగాలని ఆశపడుతున్నాం కాబట్టి. మంచి నేలలో విత్తబడిన విత్తనము మొదటికి ఏమవ్వాలి, లోపలికి వెళ్ళి ఆ విత్తనం చావాలి. విత్తనం నేలలోకి వెళ్ళి చావాలి. అది చస్తే ఎదుగుతుంది, మల్టిప్లై అవుతుంది. ఒక క్రైస్తవుని జీవితం చూసినప్పుడు కాలము సమయం తగినట్టుగా మారుతూ ఉంటుంది. ఎందుకు ఈ మార్పు, ఎందుకు దేవుడు మార్చాలి అనేటప్పుడు మనము కూడా ఎదగాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఎదుగుతాం ప్రాసెస్ ద్వారా. బైబిల్ మొత్తంలో చూడండి, ఐ హ్యావ్ రీసెర్చ్డ్ ఎనఫ్ టైమ్స్. దేవుడు ఒక వ్యక్తిని మార్చాలనేటప్పుడు కాలాలు వాడతాడు. కాలము సమయం తగినట్టుగా మనిషిని మారుస్తూ చివరికి ఆయన మహిమార్థమే ఒక ఘనమైన స్థానంలోకి తీసుకొస్తాడు. ఈరోజు మీరు ఏ కాలంలో ఉన్నారేమో చాలామంది గ్రహించలేని స్థితిలో ఉంటే ఈరోజు ఈ వాక్యం మీకు సహాయపడుతుంది. బైబిల్లో చూసినప్పుడు మనం చూడొచ్చు, మొదటిగా ఒక వ్యక్తి జీవితంలో, రక్షించబడిన వాడి జీవితంలో రక్షణ కాలం, ఒక క్రైస్తవుని జీవితంలో రక్షణ కాలం. చాలామందికి ఈ కాలం అంతా చాలా ఇష్టం. ఈ కాలం గురించి ప్రాక్టికల్గా చెప్పాలంటే, వివాహమైన కొత్త, పెళ్ళైన కొత్త. ఎందుకు పెళ్ళితో పోలుస్తున్నానంటే, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. వివాహము దేవునికి, సంఘానికి, క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. పెళ్ళైన కొత్తలో ఎట్లా ఉంటుంది చెప్పండి? పెళ్ళైన వారు ఉన్నారు అక్కడ? పెళ్ళైన వారు ఉంటే చేతులు ఎత్తుతారా? పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుందండి? హనీమూన్, హ్యాపీ, ఫ్రీడమ్, ఆల్ డిజైర్స్ ఫుల్ఫిల్లింగ్, ఆశ, వాంఛ, కోరిక. పెళ్ళైన కొత్తలో చూసినప్పుడు భర్తను చూడండి, భార్య అడిగింది దేనికి నువ్వు చెప్పరంట. ఇంకా ఏదైనా కావాలా అని అడుగుతారంట. పాప అదే 10 సంవత్సరాల తర్వాత చూడండి, కావాలని అడగరు, ఎందుకు అని అడుగుతారు. ఈ రక్షణ కాలం చూసినప్పుడు హనీమూన్ లాగా ఉంటుందంట. ఏది అడిగినా జరుగుతుందంట. అందుకని కొంతమంది విశ్వాసం చూసినప్పుడు, రక్షించబడినప్పుడు నా ప్రార్థనలకు అన్నింటికి జవాబు వచ్చేసాయంటారు. నేను ప్రార్థన చేశానంటే దేవుడు కార్యం చేసేసారంటారు. ఇదిగో నేను ప్రార్థన చేసుకుని వెళ్ళాను, అది అయిపోయింది, నాకు ఇది ఆశపడ్డాను, వచ్చేసింది. వాళ్ళ దగ్గర చూస్తే అన్ని ప్రైజ్ రిపోర్ట్లే కనబడతాయి, నెగిటివ్ ఏం కనబడదు. అలాంటి వారు తిన్నప్పుడు మిగతా వారికి దేవుడు నాకు చెప్పడా అన్నట్టు ఉంటారు. ఎందుకంటే అది వేరే కాలంలో ఉన్నారు. చెప్తా. కానీ ఈ మొదటి కాలంలో ఉన్నవారు ఐ యామ్ ఇన్ లవ్ విత్ గాడ్ అంటారంట.
ఆహా, దేవుడు అంటే నాకు పిచ్చి, దేవుడు నా పక్కన ఉన్నాడు, దేవుడు నేను ఎంతో ప్రేమిస్తున్నా అంటారట. పెళ్ళైన కూతున్న నా భార్య నా భర్త అని ఎగిరినట్టు. బట్ దెన్ రక్షించబడిన వాని జీవితం చూసినప్పుడు ప్రారంభంలో అధికమైన ప్రేమ ఉంటుంది. దేవుడు అంటే ప్రేమ. ఎక్కడ ప్రకటన గ్రంథం 2:4 చెప్తాడు యేసు ప్రభు. ఎఫీసీ సంగతి చెప్తాడు, నీ క్రియలు నేను ఎరిగొన్నా, నీ ఓర్పు నీ సహనం నేను ఎరిగొన్నా, నీ మంచి కార్యాలని నేను ఎరిగొన్నా అంటే ఐ నో యు ఆర్ డూయింగ్ గుడ్, ఎక్సలెంట్. కానీ నీలో ఒక లోపం ఉంది, ఒక నేరం నీ మీద మోపాల్సి ఉంది. ఏంటది? నువ్వు మొదటి ప్రేమని పోగొట్టుకున్నావు. యు లాస్ట్ ద ఫస్ట్ లవ్. ఎవరైనా ఇక్కడ ప్రేమించి పెళ్లి చూస్తున్నారా? చేతులు ఎత్తలే, వదిలే. ఒక బ్రదర్ మాత్రం ఎత్తాడు. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years. ప్రేరేపించినప్పుడు ప్రారంభంలో ఉన్న రీతికి 3 సంవత్సరాల తర్వాత నీ భార్య ఉందా? లేదు. ఆన్సర్ స్టడీ చూశాను. ప్రేమించినప్పుడు నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పెళ్లి చేసుకుంది ఒకటి, 3 సంవత్సరాలు ఇట్లా అన్నాడు, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అడగనే. బికాస్ ఆ ప్రారంభ ప్రేమ మరలా వస్తుందా? రావచ్చు, వస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు వాక్యం చెప్తాడని చాలామంది నమ్మరు. సైకాలజిస్ట్ కూడా చెప్తున్నారు. అంటే నమ్ముతారు. ఎందుకంటే ప్రకటన గ్రంథం చూసారు, నీ మొదటి ప్రేమకి నువ్వు తిరిగిరా. అంటే నీకు నేను అలవాటు అయిపోయినామో, ఒకప్పుడు నా గురించి ఎట్లా ఆలోచించావు అట్లా ఆలోచించు. ఒకప్పుడు నాలో నువ్వు ఏదైతే చూసి ఇష్టపడ్డావో అట్లా ఇష్టపడు. సైకాలజీ కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. ఆ ఫస్ట్ లవ్ రావాలంటే మరలా నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు, లేకపోతే పెళ్లి చేసిన ముందు, లేకపోతే పెళ్లి చేసిన కొత్తలో ఏదైతే మంచిది చూసి నచ్చింది అన్నావో దాన్ని చూడు. నువ్వు పొరపాట్లు చూస్తున్నావు, నువ్వు లోపాలు చూస్తున్నావు, నువ్వు అడిగింది చేయింది చూస్తున్నావు. ఆ సైడ్ చూడు. ఇంకొక సైడ్ ఉంది. ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. టర్న్ బ్యాక్ టు ద రైట్ సైడ్. ఎందుకంటే ఈ మానవ బుద్ధి అంటే ఎప్పుడు నెగిటివ్ సైడ్ చూస్తాం ఇష్టం అంట. ఒకళ్ళు ఉన్న మంచి చూస్తాం కన్నా ఒకళ్ళు ఉన్న లోపం చూస్తాం ఇష్టం అంట. ఎందుకు తెలుసా? ఒకళ్ళు లోపం చూసుకునేటప్పుడు నీకేదో తెలియని గర్వం వస్తుందంట, ఐ ఆమ్ బెటర్ అని. కానీ ఒకరు మంచి చూసినప్పుడు ఐ ఆమ్ లెస్ అన్న, నేను తక్కువ అన్న ఫీలింగ్ వస్తుందంట. ఎవరికి నేను తక్కువ అనిపించుకుంటాం. అందుకని ఇంకోటి బలహీనత తీసుకున్నప్పుడు మనుషుడికి పవర్ వస్తుందంట. ఏంటి? నీకన్నా నేను. కానీ మానవులందరిలో లోపాలు ఉన్నాయి. అంగీకరించిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తామా? ఎందుకండి హల్లెలూయా? మన లోపంలో ఎరిగిన దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన ప్రేమలో మనల్ని ఎత్తి పెట్టుకుంటున్నాడు కాబట్టే హల్లెలూయా చెప్పమన్నా. హీ నోస్ యువర్ వీక్నెస్, హీ నోస్ యువర్ ఫాల్ట్. నీ మెటీరియలిస్టిక్లో, ఆచారంలో, నీ భక్తిలో, ఎన్నిట్లో బాగానే ఉన్నావేమో. దేవుడు అంటాడు, నీ క్రియలు నేను ఎరిగొన్నా, నీ పనులు ఎరిగొన్నా, నీ అన్నీ ఎరిగొన్నా. కానీ మొదటి ప్రేమ అంటే నువ్వు చూసే విధానం, నువ్వు ఆలోచించే విధానం, ఆ లోపల మరలా ఆ బటర్ఫ్లైస్, ఆ కెమిస్ట్రీ, అట్రాక్షన్. ఇదిగో దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుడు ఈరోజు దేవుడు అన్న తలంపు లేదు. కానీ ఆదివారం ఆలయం ఆచారాలు అయిపోయింది, కానీ నో లవ్. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఈ ఫస్ట్ సీజన్లో ఉన్నవారైతే, రక్షించబడిన కొత్తలో ఉన్నవారైతే, దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు, ఐఎమ్ ఇన్ లవ్ విత్ గాడ్, గాడ్ లవ్స్ మీ సో మచ్, గాడ్ డస్ ఎవ్రీథింగ్ దట్ ఐ ఆస్క్. ఇదిగో ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది, పెన్ను కొరకు ప్రార్థన చేస్తే పెన్ను వచ్చింది, బట్టల కొరకు ప్రార్థన చేస్తే బట్టలు అన్నీ వస్తాయి. ఎందుకంటే దేవుడు నిన్ను స్టార్టింగ్లో దా, నీకు ఏం సంతోషం నేను చేస్తాను, ఏ చిన్నది అడుగు పెద్దది అడుగు ఏది అడిగినా చేస్తాను దా. నేను చేయడం చెప్పట్లా, చేస్తాడు. అవునా కాదా? ఎందుకంటే ఆయన నిరూపిస్తానికి, నిన్ను ప్రేమిస్తున్నాడని నిరూపిస్తానికి. దట్స్ అ టైమ్ ఆఫ్ కంఫర్ట్, ప్యాంపరింగ్. కానీ ప్యాంపర్ అయిన తర్వాత ఒక విశ్వాసి 2వ స్టేజ్కి వెళ్తాడంట. ఈ 2వ స్టేజ్ మాత్రం భయంకరమైన స్టేజ్ అంట. అనేక మంది ఈ 2వ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వస్తే ఇంపాసిబుల్. బైబిల్లో ఎంతోమంది ఈ 2వ స్టేజ్ దాటం చాలా కష్టమైంది. ఏంట్రా ఈ 2వ స్టేజ్ అంటే? తొక్కబడే స్టేజ్ అంట, నలపబడే స్టేజ్ అంట, సీజన్ ఆఫ్ క్రషింగ్. ఈ స్టేజ్ చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారంట సులభంగా. ఈ స్టేజ్లో ఉన్న ఎవరైనా సరే విశ్వాసులు దేవుని మీద అలుగుతారంట సులభంగా. దేవుడు నన్ను మర్చిపోయాడు. ఒకప్పుడు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, ఇప్పుడు దేవుడు ప్రార్థన జవాబు అవట్లే. దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది.
దేవుడు ఏదో నన్ను పట్టించుకోవట్లేదేమో, దేవుడికి నేను ఇంక అక్కర్లేదేమో అన్నట్టు ఈ తలంపుల్లోకి మనుషుడు వెళ్ళిపోతాడంట. ఈ తలంపుల్లోకి వెళ్తానికి కారణం ఏంటి? అపవాది శోధన. అపవాది బైబిల్లో చూస్తాం, యేసు ప్రభుని విడిచిపెట్టలే. ఆయన రక్షణ మాట చెప్పకూడదు కానీ ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత, ఎందుకు యేసు ప్రభు రక్షించబడాల్సిన అవసరం? హీ వాజ్ బోర్న్ రైట్. ఆయన పుట్టకే ఆదాము బీజం కాదు, పాపపు బీజం కాదు, ఆయన పుట్టిందే పరిశుద్ధాత్మ ద్వారంగా. రైట్? సో హీ వాజ్ బోర్న్ రైట్. కానీ ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఏం చేయబడ్డాడు? ఎడారిలో నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మ ద్వారాగా నడిపించబడ్డాడట. పరిశుద్ధాత్ముడు నాలో వచ్చాడంటే ఓహో ఎక్కడికో కొండపైకి తీసుకెళ్తాడు, లేదు శోధించబడతానికి తీసుకెళ్తాడు. దట్స్ వాట్ ఐమ్ టాకింగ్. ద సీజన్ 2, సీజన్ ఆఫ్ క్రషింగ్. ఆ సీజన్లోకి తీసుకెళ్ళి 40 రాత్రుల పగలు యేసుప్రభు శోధించబడ్డాడంటే అంతటితో అయిపోలే. దాని తర్వాత ఫినాలే, అపవాది తానే వస్తాం యేసుప్రభుని శోధిస్తాం. అక్కడ మనం చూసినప్పుడు యేసుప్రభు జయిస్తాము. ఆ ప్రాసెస్ ఆఫ్ క్రషింగ్లో ఆయన బయటకు వచ్చిన తర్వాత విత్ గ్రేట్ పవర్ అండ్ అథారిటీ ఆయన ముందుకు వెళ్తాం చూస్తాం. నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తాం చూస్తాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితం క్రషింగ్ స్టేజ్లో ఉందా? ఇంకా దీని సిమ్టమ్స్ ఏంటి? క్రషింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చూస్తే చాలామందికి పనిష్మెంట్ లాగా అనిపిస్తాడట. దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో. శిక్షిస్తలే, సిద్ధపరుస్తున్నాడు. ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. ఎలాగైతే పిండిని గుద్దుతావో, పిండిని నలుపుతావో, ఒక మెత్తటి రోటీ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని వేసి తొక్కి నలిపి 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 కొన్ని నాన్నలు ఉంటాయి, రబ్బర్లాస్ అవుతాయి. కొన్ని నాన్నలు ఉంటాయి, నోట్లో పెడితే అట్లా కరిగిపోతాయి. ఎప్పుడైనా తిన్నారా? రబ్బర్లాస్ ఏదైనా పళ్ళు నొప్పి వస్తుంది అంటే అక్కడ సరిగ్గా నలపలా, సరిగ్గా రుద్దలా. ద ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బైబిల్లో చూసినప్పుడు దేవుడు హీ విల్ ప్రాసెస్ యూ త్రూ ఫర్ యువర్ గుడ్. నీ మంచి కొరకే. అనేక సార్లు ఈ క్రషింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనలో తలంపులు ఎక్కువ అవుతాయంట. అంటే నెగిటివ్ కాన్షియస్. ఏడి దేవుడు, ఏంటి నా స్థితి, ఏంటి ఎవరు లేరు. ఈ ప్లేస్లో ఉన్న వారికి చాలామందికి వెనక్కి వెళ్ళాలనిపిస్తుందట. సరిగ్గా మనకు అవ్వదేమో, వెనక్కి వెళ్ళిపోదాం. చాలామంది విశ్వాసులు వారి విశ్వాస జీవితాన్ని ఆపేస్తానికి కారణం ఇదే. ప్రార్థన చేస్తే దేవుడు జవాబు అవ్వట్లే, దేవుడి కార్యం చేయట్లే. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళినా, ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళినా, వారి దగ్గరికి వెళ్ళినా ఏం జరగట్లే. ఏమో దేవుడికి నాకు జవాబు లేదేమో. ఆ పాత అలవాట్లలోకి వెళ్ళిపోదాం, అడ్డదారులోకి వెళ్ళిపోదాం. ఆ డబ్బులు ఇచ్చి, లంచం ఇచ్చి, ఆడిని మోసం చేసి, ఆడిని భ్రమ పెట్టి, ఈయన భ్రమ పెట్టి, అది ఇది చేసుకుని వెళ్ళిపోదాం. యూ విల్ రిటర్న్ టు ద బ్యాక్. అదే టైంలో అపవాది కూడా నీ గతాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ నీ మైండ్ని నలుపుతానికి చూస్తాడంట. నీకు అంతే, నువ్వు పాపివే, నువ్వు తగవు, నీకు అవ్వదు, గిల్టీ కాన్షియస్ తీసుకొస్తానికి చూస్తాడు. ఇక్కడ ఎవరైనా గిల్ట్తో ఉన్నారంటే జ్ఞాపకం చేసుకోండి. నీవు క్రీస్తు రక్తంలో కడగబడ్డావంటే నీ పాపములు సంపూర్ణంగా ఫర్ ఎవర్, తాత్కాలికం కాదు, ఫర్ ఎవర్ కడగబడింది, క్షమించబడింది. అపవాది నిన్ను వచ్చి నీ గతం గురించి జ్ఞాపకం చేయడం వద్దు. ఈరోజు అపవాది నీ గతం గురించి మాట్లాడుతున్నాడంటే దేవుడు క్షమించిన పాపం పైన ఎవరికి అధికారం లేదు. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను క్షమించాను, నీకు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోండి. ఐ విల్ నెవర్ రిమెంబర్ అగైన్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ మనసులో గతం గురించిన గిల్ట్ ఉందా? లేకపోతే ఐ యు ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్గివెన్, ఇట్ ఈస్ డెల్ట్. అందుకని ఒక వ్యక్తి జీవితాన్ని చూసినప్పుడు మొదటగా రక్షించబడిన జీవితం, రెండోది ద సీజన్ ఆఫ్ క్రషింగ్. ఈ క్రషింగ్ ఏంటంటే అపవాది ఈ గతాన్నంతా తీసుకుని వస్తాడు. ఎందుకంటే అది శోధించబడే సమయం. నీ గతాన్నంతా తీసుకొస్తాడు, నీ లోపాలన్నీ తీసుకొస్తాడు. నువ్వు ఇది చేసావు కదా, నువ్వు ఇది చేసావు కదా, నువ్వు ఇది చేసావు కదా, నువ్వు ఇది చేసావు కదా. బట్ దెన్ ఆ శోధనలో నిలిచిన వాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు. దేవుడు నీకు శోధన అనుమతించింది నిన్ను నాశనం చేస్తానికి కాదు, కానీ నిన్ను తగ్గిస్తానికి. వై ద సీజన్ ఆఫ్ క్రషింగ్? ఇట్ ఇస్ టు హంబుల్ యూ. నువ్వు ఎవరివో గ్రహించి నీ స్థితిని దేవుని చేతులకు అప్పచెప్పి దేవుని మీద ఆధారపడతాడు. ఇట్ ఈస్ టు హంబుల్. మూడో స్టేజ్ వస్తుంది, ది నెక్స్ట్ స్టేజ్. ఈ మూడో స్టేజ్ చూసినప్పుడు
ఒక వ్యక్తి జీవితంలో గొప్ప మార్పు కలుగుతాం, కానీ బహిరంగంగా చూపిస్తాం కాదు. ఇది దాచబడే స్టేజ్. నువ్వు ఎవరో లోకానికి అందరూ తెలియదు. ఈరోజు పీపుల్ ఆర్ సో క్విక్, నేను ఎవరిని తెలుసా, డోంట్ షో ఆఫ్. వెయిట్, దెర్ ఇస్ అ సీజన్ ఆఫ్ గ్లోరీ. నువ్వు చెప్పక్కర్లే, వాళ్ళు చెప్తారు నువ్వెవరో. నువ్వు ఎవరో నువ్వు చూపించుకోవాల్సిన అవసరం లేదు. అనుకుంటాను నేర్చుకోవాలి. అందులో తొక్కబడుతున్నావు, నేను పనికిరాను అంటున్నావు, దేవా నన్ను వాడుకో అంటున్నావు. దేవుడు నూతన ప్రారంభిస్తున్నాడు, నూతన కార్యాన్ని జరిగిస్తున్నాడు, దేవుడు పునాది వేస్తున్నాడు. నేను చేయవలసింది ఏంటి? క్రమశిక్షణ, వాక్యము, ప్రార్థన, దేవునిలో నాటబడతాం, దేవుని వాక్యంలో స్థిరపరచబడతాం, దేవునిలో పునాది వేయబడతాం. బైబిల్లో చూసినప్పుడు ఎక్కడ ఈ మాట చూడొచ్చండి, దేవుడు మన చేతులను సిద్ధపరుస్తున్నాడంట యుద్ధం కొరకు. చూసి ఎంతమంది నమ్ముతున్నారండి ఈ భూమి పైన దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాలని ఆశపడుతున్నాడు? నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? ఎలా స్థాపిస్తాడు? నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నావు. ఎలాగా? నీ ద్వారానే. యు ఆర్ ద పర్సన్ టు బిల్డ్ ద కింగ్డమ్. యేసు ప్రభు రాజ్య ప్రారంభానికి వచ్చాడు, కానీ ఆ రాజు ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడు. నువ్వు స్థాపన చేయాలి, నువ్వు ఎక్స్పాండ్ చేయాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గ్రో, విన్ సోల్స్, బిల్డ్ ద కింగ్డమ్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. మనకిచ్చిన కమిషన్ అది, గ్రేటెస్ట్ కమిషన్ అది, బాధ్యత. బైబిల్లో చూసినప్పుడు అండి, ఈ బిల్డింగ్ స్టేజ్ చూసినప్పుడు ఇట్ ఈస్ నాట్ టు ఎక్స్పోజ్, ఇట్ ఈస్ టు స్టే హిడెన్. ఈరోజు చాలామంది వారికి కొద్దిగా దేవుడు కృపనిచ్చి వరములను ఇచ్చిన వెంటనే, కొంతమంది మంచి తలాంతులు పొందుకున్న వెంటనే, కొంతమంది కొన్ని తలాంతుల నైపుణ్యతలకు వచ్చిన వెంటనే దే ఇమ్మీడియట్లీ వాంట్ టు షో ఆఫ్ ఆర్ ట్రై టు సే దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఇప్పుడే చేస్తా. దేవుడు నీకు ఇచ్చాడు, ఇచ్చిన దేవుడికి తెలుసు నేను ఎప్పుడు వాడుకోవాలో. అర్థమవుతుందా? అవకాశాలు, తరుణాలు దేవుడు ఇస్తాడు, నువ్వు పిక్ చేసుకోరు. పరలోక రాజ్యానికి సంబంధించిన తగినట్టుగా యు ఆర్ నాట్ ద జడ్జ్. యూ డోంట్ పిక్ బేస్డ్ ఆన్ యువర్ ఒపీనియన్స్. నాకు ఇప్పుడే కాదు, నువ్వు ఫస్ట్ కట్టబడాలి. అంటే దిస్ ద టైమ్ టు బిల్డ్. దేవుడు ఫస్ట్ సీజన్ రక్షణ, రెండో సీజన్ నిన్ను నడుపుతాం, మూడో సీజన్ నిన్ను కడతాం. నువ్వు కట్టబడాలంటే నువ్వు వాక్యం ద్వారా కట్టబడాలి, వాక్యము తెలుసుకోవాలి, వాక్యము నీ కొరకు చదవాలి. ఈరోజు చాలా బాధాకరమైన విషయం, సేవకులేమి, ఈ యూత్ ఏమి, దే లైక్ టు రీడ్ ద వర్డ్. ఈ మాట ఏదైనా అండర్ చేసుకుని ఇది ఒక పోస్ట్ పెట్టేద్దాం, ఇది ఒక స్పీచ్ ఇచ్చేద్దాం, ఇది పలానా కమెంట్ పెట్టేద్దాం, ఇది పలానా ఇది ఇచ్చేసేద్దాం. ఎవడి కొరకు కాదు, నువ్వు పెట్టుకో. నువ్వు పెట్టింది 4 రోజుల తర్వాత నువ్వు చెప్పు. ఎవడో చెప్తాడేమో, నువ్వు చెప్పు. అవునా? నో పాయింట్. చూసి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఇంత ఉండి ఇందుకు ఎక్కువ చేయరు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏ రోజు లైఫ్ ఇచ్చేది ఐఎమ్ నాట్. గాడ్ హ్యాస్ నాట్ టోల్డ్ మీ దాట్. దేవుడు చెప్తే నేను చేస్తా, దేవుడు నాకు అప్ప చెప్తే నేను చేస్తా. నా అంతటా నేను ఏదో చేశాను, నా అంతటా ఏదో పెట్టాను, నా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నో. బికాజ్ ఆ ప్రాసెస్ ఎప్పుడు నేర్చుకున్నానంటే 11 years ఆఫ్ క్రషింగ్. ఊరికా ఒక్కరోజు నిలబడినా చాలు, ఘనంగా నిలబడితే 100 రోజులు వేస్ట్కి డమ్మీలాగా నిలబడతాం కన్నా. ఒక్కరోజు చాలు దేవుడు నిన్ను వాడుకుని గొప్ప కార్యం జరిగిస్తానికి. సంవత్సరం అంతా అక్కర్లేదు. ఒక్కరోజు చాలు 10,000 ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదిస్తానికి. సంవత్సరం అంతా అక్కర్లేదు. చేయమని దేవుడు చెప్తే తప్పకుండా చేయి, లేకపోతే సిద్ధపడు. ఆ ఒక్కరోజు కొరకు సిద్ధపడు. పీపుల్ టుడే ఆర్ డెస్పరేట్ టు షో ఆఫ్. లెర్న్ టు హైడ్, లెర్న్ టు బిల్డ్, లెర్న్ టు మెచ్యూర్. ఈరోజు మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ఆర్ వి బిల్డ్? కట్టబడుతున్నామా? కడుతున్నారా? వాక్యం ఉందా? డిసిప్లిన్ ఉందా? మెచ్యూరిటీ ఉందా? లేకుండా క్రైస్తవుడు ఎలా చెప్తామండి? దయచేసి తలలో ఉంచుతామండి. తల నుంచి మన స్థితిని ఒకసారి దేవుడితో మాట్లాడండి. మీ స్థితి ఎలాగ ఉంది? చాలామంది రెండో స్థితిలో ఉన్నాను, నలపబడుతున్నాను, లో బాధలో, వేదన, నాకు అర్థం కావట్లేదు, ఫీలింగ్ రిజెక్టెడ్, రెస్లింగ్ విత్ మై పాస్ట్, ఫీలింగ్ మిస్అండర్స్టూడ్. గాడ్ ఇస్ కౌంటింగ్ ఆన్ యూ. ఒక విత్తనము నేలలో పడి చస్తనే కానీ
అది ఎదుగుతానికి లేదు. అది చావకపోతే ఒంటరిగానే ఉంటుంది, చస్తే మల్టిప్లై అవుతుంది. దేవుడు నిన్ను ఫలింపజేయాలని ఆశ, దేవుడు నిన్ను వర్ధలింపజేయాలని ఆశ, దేవుడు నిన్ను కట్టాలని ఆశ, ఆయన వాక్యం మీద కట్టబడాలని, ఎదుగుదలలో ఉండాలని ఆశ. ఈరోజు దేవుడు మీ జీవితంలో నూతన ప్రారంభం, నూతన కార్యం, ఆయన సహాయం, ఆయన సమాధానం మీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు అండి. ఏ రంగంలో ఉన్నారు? ఏ రంగంలో ఉన్నారు? ఆత్మీయ రంగంలో పోరాటంలో ఉన్నారా? నా వల్ల పోరాడలేని ఉంటారా? లేదు లేదు లేదు, నువ్వు పోరాడగలవు. దేవుడికి తెలుసు నువ్వు పోరాడగలవు. దేవుడు నమ్ముతున్నాడు నువ్వు పోరాడతావని. దేవుడు నీకు శక్తినిచ్చాడు, దేవుడు నీకు అభిషేకాన్ని ఇచ్చాడు, దేవుడు ఇంతవరకు నీకు కృపనిచ్చాడు. ఇదిగో నిన్ను ఎదిగింపజేస్తున్నాడు. హీస్ ట్రైనింగ్ యూ, హీస్ ట్రైనింగ్ యువర్ ఆర్మ్స్ ఫర్ ద ఫైట్, ఫర్ ద బ్యాటిల్, ఫర్ ద వార్. ఆపద దినంలో అపవాది తంత్రములు ఎరిగిన వారిగా సర్వాంగ కవచాన్ని ధరించుకుని పోరాడాలి. దేవుని ఆత్మ ఖడ్గము, వాక్యము అన్నీ కలిగిన తర్వాత, ఏమీ లేని స్థితిలో నుండి లేపబడిన నీవు అన్నీ కలిగిన తర్వాత నిజముగా నిజముగా నీ హృదయంలో తగ్గింపు ఉందా? ఇందుకొరకు దేవుడు నమ్మున్నావు, ఇందుకొరకు ఆలయానికి వస్తున్నావు. వై యూర్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్? వై? ఆ వై అన్న దానికి ఆన్సర్ ఉంటేనే కానీ దేవుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడండి. దేవా నీ కొరకయ్యా, నీ కొరకయ్యా, నీ కొరకు ప్రభా. అడగండి, దేవా నా జీవితం నీ మహిమతో నింపబడాలయ్యా, నీ మహిమార్థమై జీవించాలయ్యా. నాలో కావాల్సిన ఓర్పు దయచేయ్యా, ఓర్పు దయచేయి. ఈ సీజన్స్లో దాటిపోయే ఓర్పు దయచేయి. నన్ను మార్చేయ్యా, క్రీస్తు వల్ల నన్ను మార్చు. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు, ప్రభా నా జీవితంలో జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, ఎందుకంటే నువ్వు నాలో తీసుకొచ్చిన ప్రతి దెబ్బ, గాయము, మాటలు, అవమానం అంతా నన్ను మారుస్తానికి, నన్ను మలుస్తానికి నేను నమ్ముతున్నానయ్యా. థ్యాంక్ యూ, ఐ స్టిల్ ప్రైజ్ యూ. నేను స్తుతిస్తానయ్యా, నేను స్తుతిస్తున్నాను ప్రభా. నేను సజీవ లెక్కలో ఉన్నానంటే నేను నీ చిత్తం ఇంకా నా పట్ల సంపూర్ణం అవ్వలేదు. నేను ఇంకా సజీవ లెక్కలో ఉన్నానంటే నీవు ఇంకా నా పట్ల తలంపుల కార్యాలు కలిగి ఉన్నావు, నాకు ఇంకా అవకాశాలు ఇస్తూ ఉన్నావు. దేవా నన్ను మలచేయ్యా, నన్ను వాడుకోయ్యా, నాకు నేర్పించేయ్యా, నన్ను బలపరచు ప్రభా, నన్ను సరిదిద్దయ్యా. నీ ఆత్మ అభిషేకం నాకు దయచేయి, ఆత్మ సహాయం నాకు దయచేయి, ప్రార్థన నేర్పించయ్యా, ఎలా ప్రార్థించాలో నేర్పించు ప్రభా. ఆత్మతో సత్యముతో ప్రార్థన చేసే జీవితం నాకు దయచేయ్యా. ఉచ్చరప సఖ్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన నాకు దయచేయ్యా. పరిశుద్ధాత్మ నీవు నీ ఆత్మను కుమరించయ్యా, నీ ఆత్మను మా పైన కుమరించు, కుమరించు, కుమరించు. బలపరచు, 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 ధైర్యపరచు, నెమ్మది దయచేయి, తృప్తి దయచేయి, సమాధానము దయచేయి. ప్రతి జీవితాన్ని ముట్టయ్యా, ప్రతి జీవితాన్ని ముట్టయ్యా. ఇదిగో ఈరోజు ఇక్కడ నిలిచి ఉండి ఆశపడుతున్నాం, ఫలించాలని ఆశపడుతున్నాం. నువ్వు నడిపించే ప్రతి కాలంలో నీతో నడవాలని ఆశపడుతున్నాం. దేవా ఈ విషయం ఎట్లా మర్చిపోతామయ్యా? 6 కాలంలోకి మేము వెళ్ళొచ్చేమో కానీ మొదటి కాలం నుండి మాతో ఉండే దేవుడు, మాలో ఉండే దేవుడు వేయడు. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, మమ్మల్ని ఎడబాసే దేవుడు కాదయ్యా. కొన్నిసార్లు నీ స్వరము మేము వెళ్ళకపోతామేమో, మా అవిశ్వాసం రానివద్దు దేవా, అపనమ్మకం రానివద్దు. నువ్వు నాతో ఉన్నావు అన్నది గ్రహిస్తానికి సహాయం తెచ్చే ప్రభా. ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు చాలిన దేవుడు అయ్యా. జీవింపజేసి ఫలింపజేసే దేవా నీకు వందనాలు. చేయి పట్టుకుని పైకి లేపే దేవా నీకు వందనాలు. పాపుల్ని నీ నీతిమంతులుగా నీ రక్తంతో కడిగి మార్చేదేవా నీకు వందనాలు. పాతవన్నీ కొట్టివేసి క్రీస్తు యేసునందు వారు నూతన సృష్టి అన్న ప్రకారం నూతన అవకాశాలు, నూతన తరుణాలు, నూతన జీవితం, నూతన బ్రతుకుని మాకు అనుగ్రహించేదేవా వందనాలు. దేవా ఇక్కడున్న మా అందరినీ నీ ప్రేమతో నింపయ్యా,
నీ ప్రేమ ఇప్పుడే నింపాలని వేడుకుంటాడు ప్రభా. పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది కదా ప్రభా. గతం గురించిన భయము, ప్రస్తుతం గురించిన భయము, రేపు గురించిన భయము మాలో ఉండటం వీలేదు. నన్ను నడిపించే దేవుడు, నా చెయ్యి విడివనే దేవుడు. ఆయన పగటి మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నాతో ఉండే దేవుడు. ఆయన రక్షణ ఆనందాన్ని నాకు అనుగ్రహించి నన్ను నీతిమంతుడిగా నడిపించే దేవుడు. ఆయన ఆశ్చర్య సహాయంతో నన్ను పోషించిన ఆడుకునే దేవుడు. ఆయన మన్నాన్ని కురిపించే దేవుడు. ఆయన నాకు పాదాలని చెప్పు తెగకుండా కాపాడే దేవుడు. గాయము కలగకుండా కాపాడే దేవుడు. బట్ట మాయ కూడా కాపాడే దేవుడు. అవునయ్యా, నువ్వు మా తోడుంటే అన్నీ బాగుంటాయ్యా. నమ్ముతున్నాము ప్రభా, నీతో ఉన్న ఆనందము, నీతో ఉన్న ధన్యత ఎంతో గొప్పది. లోకంలో ఎక్కడ సంపాదించుకోలేము. ఇక్కడ ఉన్న ప్రతి గుండెని బలపరచు, దృఢపరచు, నెమ్మది దయచే, సమాధానం దయచే, ఐక్యత దయచే, శాంతి దయచే, నీలో ఫలించే జీవితాన్ని దయచే. ఇదిగో అయ్యా, రక్షణ లేని వారి జీవితంలో ఇంకా ఇంటికి ఆలస్యం చేస్తారని వెరుగున దేవుడు. వారు ఏదో పాపములు ఉన్నారేమో, పాపపు బంధకాలు ఉన్నారేమో, బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారేమో, లేకపోతే గతం బట్టి గిల్ట్లో అపరాధ భావంతో ఉన్నారేమో, లేకపోతే వారు బలహీనతలు చూసుకుంటూ నేను నిలబడలేనేమో అని భయపడుతున్నారేమో. దేవా, నువ్వు అడిగినంత ఒకటేనయ్యా, నిన్ను నమ్మమన్నావు, నీ యందు విశ్వాసం ఉంచమన్నావు. నీ దగ్గరికి ఉన్న పాటున రమ్మని కోరుతున్నావయ్యా. వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. నీ ఆత్మ ద్వారా దర్శించి, ముట్టి, బలపరిచి, విడిపించి, నూతన కార్యాలు జరిగించి, నూతన సృష్టిగా మార్చి, నూతన అవకాశములతో నీతో నడిపింపజేసే దేవుడు అయ్యా నువ్వు. ఇక రక్షణ లేని వారిని ఒక్కసారి చూడు. ఇదే రక్షణ ధనముగా వారి జీవితంలో చేయి. ఎదుగునయ్యా, నీ వాక్యం తెలియజేస్తుంది, నమ్మి బాప్తిసం పొందు రక్షణ అనుగ్రహించబడుతుంది. ఇక్కడ రక్షణ లేని వారి జీవితంలో దేవుడు నూతన కార్యములు జరిగించునుగాక. త్వరలోనే క్రీస్తు నిబంధన సొత్తుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా, జీవ గ్రంథంలో పేర్లు రాయబడిన వారుగా, క్రీస్తు సాక్షులుగా నిలబడి దేవుణ్ణి ఆరాధింతురుగాక. నీవు జరిగించయ్యా. ఈ దినాన్ని బట్టి వందనాలు, నీ వాకు బట్టి వందనాలు, నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి బట్టి వందనాలు, నిన్ను ఆరాధించిన ప్రతి ఒక్కరి బట్టి వందనాలు. మా సమయం అయిందని ముగిస్తున్నాం ప్రభు. అక్కడ దేవా, నీ ఆత్మ కార్యాలను మా జీవితంలో కొనసాగింపు చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవం నీవై